నమస్తే అండి, నేను కిరణ్మయ్. భక్తి సౌందర్యానికి స్వాగతం. ఈ వీడియోలో మనము తిరుప్పల్లి ఎలుచ్చి అనే ప్రబంధానికి తెలుగులో అర్థాన్ని తెలుసుకుందాము. యోగ నిద్ర నుంచి భగవానుడిని మేల్కొల్పే ప్రబంధమే తిరుప్పల్లి ఎలుచ్చి. శ్రీవైకంఠంలో ఒక రాజులా పూజింపబడే పరవాసుదేవుడు ఆదిశేషునిపై పవలించి ఉండి జ్ఞానము వంటి పవిత్రమైన గుణాలను కలిగి ఉన్న పెరియ పెరుమాల్ని మేల్కొల్పేందుకు పద్యాల మాలను మనకిచ్చిన తొందరడప్పొడి ఆళ్వార్ని నేను ప్రశంసిస్తున్నాను అని అర్థం. తొందరడప్పొడి ఆళ్వారు అవతరించిన స్థలము తిరుమన్నంగుడి అని వేద నిపుణులు తెలియజేస్తున్నారు. చుట్టూ తూనీగల సమూహములతో నిండిన పొలాలు ఉన్న తిరువంగంలో పవలించి ఉన్న పెరియ పెరుమాల్ని మేల్కొల్పడము ద్వారా ఆళ్వారు మనకు ఎంతో సహాయం చేశారు అని అర్థం. తిరువరంగంలో నివసించే ఓ స్వామి రాత్రి చీకటిని తరిమివేస్తూ తూర్పు కొండల నుంచి సూర్యుడు ఉదయిస్తున్నాడు. వెలుతురు రాగానే వికసిస్తున్న పువ్వుల నుంచి తేనె కారుతుంది. దేవలోక వాసులు మరియు రాజులు మీ దృష్టి అనుగ్రహ ప్రసాదంగా పొందటానికి మేము మొదట వచ్చాము అంటూ వాళ్ళలో వాళ్ళు ప్రస్తావించుకుంటూ ఆలయ దక్షిణ ద్వారం వద్ద పెద్ద సమూహంగా గుమిగూడారు. వారితో పాటు వారి వాహనాలు అయిన మగ ఆడ ఏనుగులు, వివిధ సంగీత వాయిద్యులు కూడా వచ్చారు. నీవు నిద్ర నుంచి మేల్కొంటావని చూసి వాళ్ళు ఉత్సాహంగా చప్పట్లు కొడుతుంటే ఆ ధ్వని అన్ని దిశలలో ప్రతిధ్వనిస్తుంది. సముద్ర అలల నుంచి వచ్చే మహాధ్వనిలా అనిపిస్తుంది అని అర్థము. తూర్పు దిక్కు నుంచి వస్తున్న గాలి విరిసిన మల్లెల తీగలను మెల్లగా రాసుకుంటూ వేస్తోంది. ఆ పువ్వుల తల్పంపై నిద్రిస్తున్న హంసలు అవి తమ అందమైన రెక్కలపై పడిన సన్నని మంచును వర్షంలా విదిలించుకుంటూ నిద్రలేస్తున్నాయి. తిరురంగంలో దివ్య నిద్రలో ఉన్న ఓ స్వామి గజేంద్రుని కాలును పదునైన విషపూరిత దంతాలతో కొరికి దాని గుహలాంటి నోటితో గజేంద్రుని కాలును మృంగడానికి ప్రయత్నించిన మొసలిని నీవు వధించి ఏనుగు కష్టాన్ని తీర్చావు. నీవు ఇక మేల్కొని నీ కృపావర్షాన్ని మాపైన కూడా కురిపించు అని అర్థం. సూర్యుని కిరణాలు ఇప్పుడు అన్ని దిక్కులా వ్యాపించి ఉన్నాయి. దట్టమైన నక్షత్రాల నుంచి వచ్చిన కాంతి ఇప్పుడు దాగిపోయింది. చల్లని చంద్రుడు కూడా తన కాంతిని కోల్పోయాడు. అంతటా వ్యాపించి ఉండిన చీకటి మటుమాయమయ్యింది. ఉదయాన్నే ఒక్క చెట్టు ఆకులు గుండా వీస్తున్న గాలి తీపి సువాసనను తనతో పాటు తీసుకువస్తోంది. చేతిలో బలమైన దివ్య చక్రము ఉన్నవాడా, తిరురంగంలో దివ్య విశ్రాంతి తీసుకుంటున్న ఓ స్వామి, నీవు ఇక మేల్కొని నీ కృపావర్షాన్ని మాపైన కూడా కురిపించు అని అర్థం. గోబాలురు తమ గేదెల్ని మేయటానికి వదిలి తమ పిల్లన గ్రోవిని వాయించుకుంటున్నారు. వాటి మెడలో కట్టిన గంటల శబ్దము అన్ని దిక్కులలో వ్యాపించింది. గడ్డి పరకల మీద ఉన్న తూనీగలు కూడా శబ్దము చేయటము ప్రారంభించాయి. ఓ శ్రీరామ, శత్రువులను చీల్చివేసే సారంగ విల్లు ఉన్నవాడా, అత్యున్నతమైన తత్వము కలవాడా, రాక్షసులను నాశనము చేసి మా ప్రభువుగా మారినవాడా, విశ్వామిత్రుడనే ఋషిని తన యాగము సంపన్నము గావించటంలో సహాయము చేసినవాడా, అవభృత స్నానాన్ని కావించినవాడా, శత్రువులను నాశనము చేసే బలముగల అయోధ్యకు ప్రభువు అయినవాడా, తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా, నీవు ఇక మేల్కొని నీ కృపావర్షాన్ని మాపైన కురిపించాలి అని అర్థము. వికసించిన పువ్వులతో నిండిన తోటలలో పక్షులు ఆనందంగా కిలకిలలాడుతున్నాయి. రాత్రి పోయి వేకువ వచ్చింది. తూర్పున ఉన్న మహాసముద్రము యొక్క అలల శబ్దము అన్ని దిక్కులకు వినబడుతుంది. నిన్ను ఆరాధించటానికి దేవలోక వాసులు పూలదండలతో వచ్చారు. వాటిలో నుంచి తుమ్మెదలు తేనె త్రాగటానికి ప్రయత్నిస్తున్నాయి. లంకాధిపతి అయిన విభీషణునిచే పూజింపబడేవాడా, తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా, నీవు ఇక మేల్కొని నీ కృపావర్షాన్ని మాపైన కురిపించు అని అర్థము. 12 మంది ఆదిత్యులు వారి రథాలలో వేంచేశారు. ఈ ప్రపంచాన్ని పరిపాలించే 11 రుద్రులు కూడా వేంచేశారు. 6 ముఖాలున్న సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనంలో వేంచేశారు. 49 మరుతులు మరియు 8 దేవలోక వాసులు మీ దర్శనము కోసము వరుసలో తన ముందని వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతున్నారు. ఒకరికి ఒకరు దగ్గరగా నిలబడి వారి రథాలపై గుర్రాలపై దేవతలందరూ పాడుతూ నృత్యాలు చేస్తున్నారు. మీ దృష్టి పడేలా సుబ్రహ్మణ్యునితో సహా దేవతలందరూ తిరువరంగము ముందు సమావేశమయ్యారు. ఇది ఒక విశాల పర్వతంలా కనిపిస్తుంది. తిరువరంగంలో దివ్య నిద్రలో ఉన్నవాడా, ఇక నువ్వు మేల్కొని నీ దయావర్షాన్ని మాపైన కురిపించాలి అని అర్థము. ఓ ప్రభు,
ఇంద్రుడు తన ఐరావతం మీద వచ్చి మీ ఆలయ ప్రవేశ ద్వారము వద్ద వేచి ఉన్నాడు. ఇంకా వారి అనుసరులతో పాటు స్వర్గం నుంచి వచ్చిన స్వర్గలోకవాసులు, సనకాదులు, మరుతులు, వారి అనుచరులు, యక్షులు, గాంధర్వులు, విద్యాధరులు అందరూ వచ్చి ఆకాశంలో ఒకరినొకరు తోసుకుంటూ నిలబడి ఉన్నారు. మీ దివ్యపాదాలను ఆరాధించాలన్న మైకంతో వారందరూ అక్కడ వేచి ఉన్నారు. ఓ స్వామి, తిరువరంగంలో దివ్యనిద్రలో ఉన్న ఓ భగవాన్, దయచేసి మేల్కొని మీ కృపావర్షాన్ని మాపైన కురిపించండి అని అర్థం. ఓ స్వామి, ఓ నాథ, ప్రముఖ ఋషులు, తుంబురుడు, నారద మహర్షి, కామధేనువు మరియు సువాసన గల స్వర్గంలో నివసించే దేవతలు నీ తిరువారాధనం చేయటానికి అవసరమైన దివ్య పత్రాలు, సంపద, అద్దము మొదలైన వస్తువులతో వచ్చారు. చీకటి తొలగి సూర్యకిరణాలు అన్ని ప్రదేశాలలో వ్యాపిస్తున్నాయి. తిరువరంగంలో దివ్యనిద్రలో ఉన్నవాడా, నువ్వు ఇక మేల్కొని నీ కృపావర్షాన్ని మాపైన కురిపించండి అని అర్థము. కిన్నెరలు, గరుడులు, గంధర్వులు తదితర అనేక దేవలోకవాసులు ఎక్కము, మత్తలి, వీణ, మురళి మొదలైన వివిధ సంగీత వాయిద్యాలతో వాయిస్తున్నారు. ఆ సంగీతము అన్ని దిక్కులలో వ్యాపించి ఉంది. కొందరు రాత్రంతా ఇక్కడే ఉన్నారు, మరికొందరు వేకువజామున వచ్చారు. ప్రముఖ ఋషులు, దేవతలు, చారణులు, యక్షులు, సిద్ధులు అందరూ మీ దివ్య పాదాలను ఆరాధించడానికి వచ్చారు. తిరువరంగంలో దివ్యమైన యోగనిద్రలో ఉన్న ఓ ప్రభు, దయచేసి మేల్కొని మీ దయను మాపైన చూపించండి. మీ విశాలమైన సభలో వారికి స్థానమివ్వండి అని అర్థము. పవిత్రమైన దివ్య కావేరీ నది చుట్టూన ప్రవహిస్తున్న తిరురంగంలో దివ్యనిద్రలో ఉన్న ఓ శ్రీరంగనాథ స్వామి మహాసముద్రము నుంచి పైకి ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తూ సువాసన గల తామర పువ్వులు వికసించాయి. సన్నని నడుమున్న స్త్రీలు నదిలో స్నానం చేసిన తరువాత వారి వస్త్రాలను ఆరబెట్టి నవీన వస్త్రాలతో గట్టుకు చేరుకున్నారు. తేజస్సు గల భుజాలతో తులసి దండలు కలిగిన బుట్టను పట్టుకుని ఉన్న తొందరడపు పొడి అని పిలువబడే ఈ సేవకుడిని స్వీకరించండి. దయచేసి మీ సేవకుడిగా మరియు మీ సేవకులకు సేవకుడిగా నన్ను స్వీకరించండి. ఈ కారణము కోసమే నీవు ఈ దివ్య నిద్ర నుంచి మేల్కొని నాపైన నీ కృపావర్షాన్ని కురిపించాలి అని అర్థం.